ఎస్ఎస్ఏ డిజిటల్ ఒక్కతలో కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఇక్కడ దాకా వచ్చిన కదా, మరి ఇవాళ ఏం జరగబోతుంది అనేది కథ. ఆ కథ ఏంటి అని అంటే వినుర్రి. భగవంతుడు మల్లల్లా తిరిగిండు తిరిగిండు చూడు, మల్లల్ల కొరకు పిల్ల కొరకంట తిరిగిన పట్టు బ్రాహ్మణులైన గాని కలికి సౌనాలపై మూలములపై నాలుగు ములలపై నవనందలపై బంగారు గిరికలపై 7 మూటలపై గడగ ఎదిరించి నీళ్ళాగిర్రు. చిన్నది ఈసారం పెద్దది కొమ్మలతోని మర్రి కోటి ఆవిడుంది, పంగతోని మర్రి 12 ఆవిడున్నది, మర్రి కింద చూడు ఒరిగిపోతున్నారు. అన్నం లేకపోతే అలసి పేర బామలు చూడు అమ్మా. వాళ్ళ కథ అక్కడ ఉండను గాని ముందుగా వచ్చేది మిగిలిపోయిన పట్నం దేవగిరి పట్నం కలిగే ఉన్నది. దేవగిరి పట్నం కలిగే ఉన్నది. పట్నం ఎట్లా కలిగే ఉన్నది? దేవగిరి పట్నం అంటే తూర్పు రాజ్యం మిగిలిన రాజ్యం ఉన్నది. దేవగిరి పట్నం మీద కోలమ ధర్మరెడ్డి, ధర్మరెడ్డి భారీ అనురామారా పద్మాలదేవి కింద ఎడగురి అపరంగి రాజవాళ్ళు కొంతమంది నీళ్ళు కోవాలి, కొంతమంది మరి పాచి పనులు చేయాలి, కొంతమంది దానం చేయించాలి, కొంతమంది పూలు కోవాలి. ఎవరిని అట్టివి ఉండకుండా తమిడెత్తిన కాడ తంగళ్ళు వీకి పెట్టినట్టు ఎనిమిది కొట్టే టైము గొల్లమ్మటల్లు అవుతున్నది. కలికి సవనాల బాయి మూలముల బాయి కడుకోవాలి. నాకు నీళ్ళు తీసుకొచ్చి నీళ్ళు సాయి నీళ్ళు ఎయ్యారుకోవాలి. జాలి జమ్ము చేత పట్టి జాలారి బండల్లో కూకుండా పెట్టి తానం చేయించి టైం కాలేదు బిడ్డలారా. అన్న పోలే అప్పుడు దాచి పనులు చూడు. అక్క చెల్లి అక్కలారి జీబి గావడానికి అది అక్కకు లారి ఉంటదా? అంటున్నా అయినవా నువ్వు అయినవా అంటే అనుమానం వచ్చే అది కాదు, తయారైన వానాలే. గట్లనే అంటున్నాడే. నువ్వు ఏం చేస్తున్నావే? నేను వస్తున్నా ఇప్పుడే బట్టరాయికి ఇడిచేసి బాత్రూమ్ లో కూకుండానే అంటన్నా. ఉన్నది ఉన్నట్టే కూర్చున్నావా? మరి సగం కూకుంటా అరేనా సమితి. అక్క ఏం చేస్తున్నావే లోపల? నేను బాత్రూమ్ లో కూకుండి పేపర్ చదువుతున్నాను అంటున్నా. అది పేపరు కుల్లా నువ్వు కుల్లగా ఇంటి ముందర అన్ని గద్దెలు బెంచీలు ఉండంగా బాత్రూమ్ లో దొరికిందా? అయితే నేను బాత్రూమ్ ఎందుకు చదువుతున్నానంటే అయితే మన బయట కూకుండే గద్దెల కూకుండే చదివితే అయితే ఏమంటారంటే ఇగో అక్క గీడేమైంది గాడేమైంది గీడేమైంది గాడేమైంది అని అంటారు. అందుకనంటే బాత్రూమ్ లో అయితే బాత్రూమ్ కుల్లా నేను కుల్లగానే ఇష్టం ఉన్నట్టు చదువుకోవచ్చు. అంటే మంది మెసిలేకుండా డిస్టర్బెంట్ అవుతుంది అంటున్నా. ఏందనా బాగోన్ మస్సి వస్తుంది రోజా ఏందవ్వా. ఇంకా మన పద్మాలదేవి నీళ్ళు తీసుకురమ్మని చెప్పే మీరు తయారయ్యరా? ఏం పిలిచి నన్ను? నా పేరు ఆదికిలేదా? నీ పేరేం పేరే అడిగినా ఎప్పుడన్నా? ఏం పేరు నీ పేరు? 24 గంటలు చెప్పిన పేరు ఎక్కడుందని అడుగుతావు. ఏం పేరు నీ పేరు? నా పేరా అబ్బో అందరు రాసుకుంటే పెట్టుకుంటారు. అయ్యో గంత పెద్ద ఉందా? గంత పెద్ద అంటే పెట్టుకున్నారు గారు. నీకేమని పడ్డ పేరు? అంతేనా? పేరా ఏం పేరు? ఇగో ఆకు దిగి అనంత లక్ష్మి ఆకిట్లకి వెళ్ళి బాబు పోతుండు పిలవరాదే చక్కని బొమ్మ సరోజని అమ్మ అంటారు. నా పేరు అమ్మ. ఇంకా దించు. అవునే నీ పేరేం పేరే? నా పేరా? నా పేరుతో నీకెందుకే? నీ పేరేం పేరు అంటారు తీయలేదు చెప్పలేవు. నా పేరు సులిక్ సుమిత. ఓహో సరే గాని మనం లీలకంట పోదాం. పట్టుకొని పెట్టుకున్నావా? అలాగే చంపుతా
పట్టుకునేదేమో అద్దం పెట్టుకునేదేమో బొట్టు అంతేనా ఈ సిరిసిల్ల చిన్న పెట్టుకున్నావా ఆ లెవెల్కి ఎంత ఉన్నారు నీకు కాదే సిలికం బొట్టు అంటున్నా సిలికం బొట్టు పెట్టుకున్నాం ఎవలాడే రోజు పెట్టుకున్నావా ఆ లెవెల్ పోరి అది కుంకుమ బొట్టు అంటారు కుంకుమ బొట్టు పెట్టుకున్నావా తయారైనవా అక్క తయారైన అక్క పండిపోదాం పండిపోతే పక్కలు కొట్టుకుపోతే పండిపోతే పక్కలు కొట్టుకుపోతే పదండి పోదాం అనాలి పదండి పోదాం అక్క ఇగో సరే పోదాం గాని ఒకటేమైనా ఆడాడుకుంటా పోదాం ఏ మాటనే కబడ్డీ 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 అది మొగోళ్ళ ఆటనే పోరి మొగోళ్ళ ఆట మరి గీ సరే అది మొగోళ్ళ ఆట మరి గిది అర్థం ఏది మధ్యలో పెట్టి కొట్టుడు అది అది కూడా మొగోళ్ళ ఆటనే మరి గిది అర్థం ఏది గీ గట్టిగా ముక్కులు గిచ్చుడు ఆడతావు గాని ఎవరన్నా పగ ఉన్నోళ్ళు గిదే సమయం అనుకుంటారు గట్టి గీస్తారు మళ్ళా మొగని కాకుండా అవుతావు అంతేనా అక్క మరి గిది అర్థం మధ్యలో పెట్టి కొట్టుడు కోటిల్ ఏంటి గోటిలా అది కూడా మొగోళ్ళు ఆటనే సరే గిది అర్థం ఏదే క్రికెట్ కాదే క్రికెట్ గదే గిదా మరి ఇంకేమర్థం అది కూడా మొగోళ్ళు ఆటనే సరే అది ఆడ గిది అర్థం నడవ పెట్టి కొట్టుకున్నాడు తెలియదు బతుకమ్మనా నీళ్ళకి అయినాక ఆడికి అయినాక ఇక్కడ ఉంటే మన పద్మాలదేవి మన మనసులో పట్టనిది నీళ్ళకాడికి అయినాక మనకు మంచి నీళ్ళ బాయి కన్నా మనకు మడగలుస్తుంది ఉప్పు నీళ్ళ బాయి కన్నా ఉరట చేస్తాం కాడికి అయినాక 4 ఆటలు ఆడుకొని మళ్ళీ తిరిగేద్దాం పోదమానికి ఆనాడు 7 దాసిబామలైనా పంచుకోరి బింద చేత పట్టినారు కలిగి సవనల్ల బాయి కాడిపోయి నీళ్లు తీసుకొస్తాం అని బయలు ఎట్లా పోతున్నారు నా తల్లులారా కొయిలాల కొయిలమ్మ అడికెళ్ళి కావా బామాలు ఎడవుతారే కొయిలాల కొయిలమ్మ కసుకొని బిన్నాడు చెల్లవటేనా కొయిలాల కొయిలమ్మ కట్టారే కొయిలాల కొయిలమ్మ గానాడు 7 బావలు దాసి బావలు ధర్మకాంతలైన కలిగి సోనల్ల బాయి కాడికి వచ్చిర్రు గానాడు నాయన్న నీళ్ళు నింపుకున్నారు ఇప్పుడే ఇవల్లైనా గాని ఈ మంచి నీళ్ళ బాయి కాడనే మాకు మాట వస్తుంది ఈ ఉప్పు నీళ్ళ బాయి కాడన ఊరట చెందుతా అని అక్క మన పద్మాలదేవి ఇంటికేనా అనుకో ఎప్పుడు పని 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 అంటది పద్మాలదేవి అయ్యో మేము దాసోళ్ళవే పని చేస్తాం కానీ ఎప్పుడు అదే పని చేసుకున్నాడానికే ఉంచుకున్నది నిన్ను. ఆవు అమ్మరికి పని చేయాలి. ఇప్పుడు మనం పోయినాక మళ్ళీ నీళ్ళు కాగబెట్టాలి, పద్మాలదేవికి స్నానం చేయించాలి, ఒకవేళ పూలమాల అల్లాలి, పూలమాల అల్లాలి, ఎప్పుడో ఒక పని ఉండే ఉంటది. ఇక్కడ ఏమన్నా ఆట ఆడుకుందామా? ఆడుకుందాం. ఆడుకుందామా? ఏమాట ఆడదా? ఇది నడవెట్టు కొట్టుకుని ఆవిడే ఆడదామా? గానాడు నాయన్నా ఆడుతున్నారే గాదాచి బామలో నిచ్చమల్ల పూలు బొడ్డు మల్ల పూలు దేవగన్నేరు పూలు ఈ పువ్వు ఆ పువ్వు తీసుకొచ్చుకొని చక్కని దాసిబామలైన వియ్యాలో రమ రామ రామ వియ్యాలో రమణేసి రామ వియ్యాలో రమ రామ రామ వియ్యాలో రమణేసి రామ వియ్యాలో రమ రామ రామ వియ్యాలో రమణేసి రామ వియ్యాలో రమ రామ నంది వియ్యాలో రగమెత్తరాదు వియ్యాలో దేవనంది వియ్యాలో శివరాలు వియ్యాలో పదమర్తలంటూ వియ్యాలో ప్రజలేమిడికెరు వియ్యాలో పదవంత పాటలో వియ్యాలో పరమాత్మకి ఎరక వియ్యాలో నవ్వున ఉదరంట వియ్యాలో
వియ్యాలో తోటి సింగరించి వియ్యాలో ధరణమ్మ గట్టి వియ్యాలో కడుపు సింగరించి వియ్యాలో కంకణమ్మ గట్టి వియ్యాలో కపల ఉత్తర వియ్యాలో కడమైదు నిన్ను వియ్యాలో ఏందే మేము అంగాడితేను ఈ రంగ ఎవరత్తుర్రో ఆ రంగ ఎవరత్తురో చూస్తున్నామే ఈ రంగ ఎవరత్తుర్రో ఆ రంగ ఎవరత్తుర్రో అంటే ఇవాళ నీకు బాగా అనుమానమేమే సిగ్గాశరమా జీడిగింజ అంటే నల్లందాన్నుల్లో సిగ్గాశరమా జీడిగింజ అంటే నల్లందాన్నుల్లో నాకేం సిగ్గు అన్నది సిగ్గుంటే కర్రైన పడాలి ఏందా మరి ఏం చూసినవే అటవాడత్తుండు ఇటవాడత్తుండు అని చూస్తున్నానే మరి ఎందుకు చూస్తున్నావే నా బిడ్డ చిన్న బిడ్డ సత్తిపిండి చేతికిచ్చిన ఇక ఈడ మందిలో ఇట్లా పడేస్తుంది ఇక మా సత్తిపిండి ఓడగొట్టుకుంటుందా కింద వారేస్తుందా మందులో కాడగలుతుందా అని అటు ఇటు చూస్తున్నా నేను ఓహో గట్టనా నేను గట్ట అనుకోలే మరి ఈ రంగ వాళ్ళు వస్తురు ఆ రంగ వాళ్ళు వస్తురు అని ఒకవేళ పేరు పెట్టి పిలిచింది అనుకో ఈ ఆట ఆడేటోళ్ళు పాట పాడేటోళ్ళు మీదికి చూస్తారు ఆటించకపోతుంది ఆటకి ఆట నడవాలి పాటకు పాట నడవాలి పోరిని చూడాలి ఎక్కడుంది ఆడుతుందా పోతుందా చూస్తుందని ఇగురంగా ఆడరు కాబట్టి చూస్తుంది అవి ఈ ఆట చల్లగుండా ఈ ఆట ఆడితే నాకు 4 అక్కల కల్కు అన్నది అయ్యో కొడతానేమో చేతుల్లో వచ్చే అంగుతానేమో నడుములు వచ్చే ఈ మన తిరుగుతానేమో కాళ్ళను వచ్చే పాడతానేమో నోరులు వచ్చే అక్కడ ఇక్కడ ఈ ఆట మంచిగా లేదే మరి ఆట ఆడదాం వేరే ఏదైనా ఆడుకుందాం పాటు ఏది ఈ కబడ్డీ ఆడదాం ఆట చక్కని ఆట ఆడిర్రు ఆ చోట ఆడంగా చూడు మందల్ల మరికి ఒరిగి మల్లన్న బంగారు ఫోటో తీసిర్రు చెట్టు కింద వండుకున్నరే పండుకోని ఉన్న ఫోటో మల్లన్న ఫోటో ఎటేటు తగ 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 మెరుతున్నా అగదూడు చెల్లెలా నిన్న మన లేదు ఎల్ల కొత్త కనిపిస్తున్న చెల్లెమ్మ ఫోటో ఎంత మంచిగున్నది అది ఏంటిది ఫోటోవా గదే ఫోటోవా గదే నేనంటారు భయపడ్డా నేను ఎంత మంచిగా తలకు 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 మెరుతుంది గవి నా సొంటోళ్ళు అయితే మంచిగా ఉండు నీకు లగ్గం కాలే కదా నాకు లగ్గం కాలే మొగడు ఉండనే ఉంటే ముద్దాటు ఉంటాడు లగ్గం కాలేదంటే ఏమే ఆడి పేరుగా ఉండుతుంది మరి ఆడిదాకా పోదామా అని ఓలచ్చ గుమ్మడి వందనాల మామిడి ఓలచ్చ గుమ్మడి వైలాల మామిడి ఓలచ్చ గుమ్మడి వైనాల మామిడి ఓలచ్చ గుమ్మడి వైనాల మామిడి వైనాల మామిడి ఓలచ్చ గుమ్మడి వైనాల మామిడి ఆడికెళ్ళి బావాలు ఏడా పోతున్నరే ఓలచ్చ గుమ్మడి వైనాల మామిడి ఓలచ్చ గుమ్మడి వైనాల మామిడి గుమ్మడి వైనాల మామిడి ఓలచ్చ గుమ్మడి వైనాల మామిడి గల్లు బామాలు బయలుతున్నరే ఓలచ్చ గుమ్మడి వైనాల మామిడి 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 గిద పామల తిర్రు మందల్ల మర్రికి ఒరికి గుల్ల పట్టు బ్రాహ్మణులైన గాని ఏది రాజ్యం ఉన్నది ఏది దేశం ఉన్నది తమలు గోలు ఉండది తావరాలు ఎక్కడ ఎప్పుడెప్పుడు ఉండది అన్నద బెల్ల ఎక్కడ ఊరు పేరు చెప్పవా పల్లె పేరు చెప్పవా అయ్యా మీరు కొత్త కొత్త కనిపిస్తున్నాయ్యా చూసిన ముఖం కాదు కొత్త ముఖమే కదా మరి సిద్దిపేట కూడా కొత్త ముఖం అనుకుంటున్నాం అయ్యా మీరు ఎక్కడ ఎక్కడ నాకు వచ్చినావు ఎక్కడ దాకా వచ్చినావు అనాలి ఎక్కడ దాకా వచ్చినావు ఈ దేవగిరి పట్నం లోపల ఇంతవరకు మిమ్మల్ని చూడలేము ఎందు గురించి వచ్చారు ఏం బాధ కలిగి వచ్చిండ్రు ఎటని పోతుర్రు ఇగో మాది కొల్లపురి పట్నం వెళ్ళారు హాదిరెడ్డి భార్య నీలమ్మ గర్భాన పుట్టిన 6 కాపళ్ళు ఆ కాపులతోడ పుట్టిండు సౌదరిళ్ళల్లో పుట్టిండు చక్కని మల్లన్న ఆ మల్లన్నకు తగ్గ పిల్ల కావాలని ఇరికి 6 నెలల రోజులు అవుతున్నది వెనకటోళ్ళు అందరూ ఆట బిడ్డ 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 పిల్లకంట చెప్పులు అరుగుతున్నాయి కానీ పిల్ల దొరుకుతలేదు అందరట
ఇప్పుడు అదే రకంగా మేము తిరిగి తిప్పలవాడి చెప్పలు దాకా తిరిగినాం, మాకు పిల్ల దొరకలేదు. ఎక్కడ నన్ను దొరుకుతుందేమని ఆశపాడి అలసిపోయి కూకున్నామమ్మ. ఏం పిల్లయ్యా? ఏం పిల్ల? మనిషి పిల్ల. మనిషి పిల్ల అక్క అదే అదే మర్చిపోతే మర్చిపోతే ఎప్పుడు ఏంటి ఏమన్నా ఇప్పుడు చెప్పే కాయగత్తరే మళ్ళా. అక్కడ ఫోటో ఎంతో మంచిగా ఉన్నది, మన పద్మాలదేవి. అదే నేను కదా అన్ననే, పద్మాలదేవి కూడా సూపర్ ఉన్నది. వీళ్ళ ఈడు జోడు మంచిగా కలిసింది. ఇవాళ ఆ పిల్లగానికి తగ్గట్టు ఈ పిల్లగాడు సరే, ఆ పిల్లకు తగ్గట్టు ఈ పిల్లగాడు సరే, కానీ మనం పట్టుకుని పోతే పద్మాలదేవి ఊరుకుంటదా? సరే నువ్వంటవా నేనంటనా సుద్దరొల్ల మాట ఒడ్డు కింద గడ్డి, రాజుల మాట నీళ్ళ మూట. దేవగిరి పట్టణం మీద గోలెమ ధర్మరెడ్డి లేడా? పటేల్ ధర్మరెడ్డి మాసం ఉన్నది కదా. అయ్యో 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 పట్టుకొచ్చిన రావయ్య పిల్లగాళ్ళకు, మరి పిల్లలకు ఇయ్యం కలుపుదామని మనం అన్నాం అనుకో, నీ పని అవుతుంది నా పని అవుతుంది విజయకాట అవుతుంది, మళ్ళీ కంపెనీలో విజయ దొరుకుతుందో దొరకదు. అందరం కలవాలంటే ఈ బట్టు బ్రాహ్మణుల పిల్లగాని చూస్తుంటే అందంగా ఉన్నాడు. అరే మల్లారెడ్డి సోదరిలో పుట్టిన చక్కని మల్లన్న, అటువంటి మల్లారెడ్డి సోదరికి పిల్ల దొరకపోవడం ఏమున్నది, మా యొక్క పిల్ల కూడా కాపుల్ల పిల్లనా అని చెప్పిర్రు. అమ్మా ఓ అయ్యా ఓ రాజులారా ఓ బట్టోళ్ళు ఓ బ్రాహ్మణులు మా ఎంబడి రారు బిడ్డు, అందరికన్నా చిన్న చెల్లె సిట్టి గోపి లేదా? సిట్టి గోపి కుండకు రంధ్రం పడుతున్నాయ్యా, ఆ రంధ్రం దార పట్టుకొని కచ్చీరి మీద రాదు గోలే మా ధర్మరెడ్డి కూకొని ఉంటాడు. ధర్మరెడ్డి కూకొని ఉన్న రాజుగైన గాని నిలువెల్ల దండాలు పెట్టుర్రి. ఈ పటం ఫోటో చూపిస్తే మెచ్చునో మెచ్చకపోను, అది రాత ఫలం ఉంటే రోత రోత రకురా అంటాడు భగవంతుడు అనేటోడు. రాత ఫలం అంటే రుడాన బంధం కలవాలంటారు, కలిసవంతం ఉంటే ఏనంగన కలవాలి చూడరు అన్నట్టు. నేను చెప్పినట్టు రమ్మన్న ఓ ఏడుగురు దాసలు చూడు, చిన్నదాని కుండకు రంధ్రం పడుతున్నాక రంధ్రం మరిగి దార పట్టుకొని ఎట్లా పోతా ఉన్నారు దేవగిరి పట్నం. అలల్లలల్లలల్ల అలల్లలల్లలల్ల కృష్ణ వాసుదేవ అలల్లలల్లలల్ల అలల్లలల్లలల్ల కృష్ణ వాసుదేవ అలల్లలల్లలల్ల 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 కృష్ణ వాసుదేవ అలల్లలల్లలల్ల కృష్ణ వాసుదేవ అలల్లలల్లలల్ల శ్రీమన్నారాయణుడా శ్రీకృష్ణ వాసుదేవ శ్రీమన్నారాయణుడా నారాయణుడా శ్రీకృష్ణ వాసుదేవ శ్రీమన్నారాయణుడా. చిన్న కుండ పట్టుకొని కుండ దార పట్టుకొని దేవగిరి పట్టమైన గాని బంగారి పటం పూట పట్టుకొని మల్లన్నదైన గాని రాజధర్మరెడ్డి పటేలు చూడు కచ్చిరి మీద ఏలుతున్నాడు. కచ్చిరి బేటీకి వాళ్ళే వచ్చి కచ్చిరి బేటీకి వాళ్ళే వచ్చి రాజవర్యా రాజవర్యా ధర్మిరెడ్డి ధర్మిరెడ్డి 10,000 వందనాలే ధర్మిరెడ్డి, నీ మంత మంచలయ్యా ధర్మిరెడ్డి, నీ దాతి కోలమయ్యా ధర్మిరెడ్డి, అయ్యా ధర్మిరెడ్డి. ఇవల్ల ఈ రోజు అయినా గాని ధర్మిరెడ్డి మాది అయినా గాని మీ దగ్గరకు వచ్చినవయ్యా. కొల్లపూరి కొల్లపూరి పట్టమైన రాజు ఆదిరెడ్డి భార్య యొక్క యాదిరెడ్డి భార్య అమ్మవారు నీలమ్మ అన్న కొడుకులు 6 కాపులు ఉన్నారు. 6 కాపుల తోడ పుట్టిండి వ్యవసవంతులు రా రాజమల్లయ్య. రాజమల్లయ్యకైనా గాని అండి ఉన్నది బంగారం ఉన్నది, తన యొక్క భాగ్యం ఎంత ఉన్నదయ్యా. మరి ఆయనకు తగ్గ భార్య కావాలని మాధవైన గాని మేము బట్టు బ్రాహ్మణులు తిరగబట్టి వీరికి పైక 12 ఏళ్ళు అవుతుందయ్యా. మా దగ్గర అయినా గాని ఒక్క ఫోటో ఉన్నది, ఫోటో పట్టుకొని మేము వచ్చిన మీ ఊరు లోపల పిల్ల ఉన్నదయ్యా. అయ్యా మాతో ఎప్పరాదు ధర్మిరెడ్డి, మాతో ఎప్పరాదు ధర్మిరెడ్డి, ధర్మిరెడ్డి సోదరి మీ దగ్గర ఉన్నది రావయ్యా. సోదరి ధర్మిరెడ్డి చూడేవో
గిద గిద ఊరికి వచ్చారు బట్ట బ్రాహ్మణులు చూడు అల్పల విరిగి వందనాలు పెట్టి దాపలు విరిగి దండాలు పెట్టి మల్లన్నది పటం పూట చూసింది చూడవయ్యా కొల్లపురి ధర్మరెడ్డి సోదరి ఇళ్లలో పుట్టిన చక్కని మల్లన్న నాని పూట చూపించే వరకల్లా ఎంతో అందంగా అనిపిస్తున్నాడు. పిల్లగానికి వంక లేకుంటున్నాడు, వంక లేకుండా ఉన్నాడు. నాకొక్క బిడ్డ ఉన్నది, వాళ్ళు కాపోలే మేము కాపోలే, వాళ్ళు సోదరులే మేము సోదరులమే. అయినా పర్వాలేదు మెచ్చి తీసుకపోయి ఇంటి గాడ చూడు బామ ఓ గొనె ఓరి మాసమ్మ ఉన్నవా అని నేను దూలకపోతా. ఆడళ్ళ పుట్టువాడు చెరుతు పుట్టువాడే ఇంటి దాకా వేనాక ఎక్కడ దోలకొచ్చినావు నీకేమో తెలుసు వాళ్ళ సంగతి ఏమో తెలుసు అంటే నాది సత్యపేడ బతుకైపోతా అనుకున్నాడు. అయ్యా మీరు ఇక్కడనే కూకోరి నా యొక్క బంగారు పటపట తీసుకపోతా నా బిడ్డకు నా భార్యకు నేను చూపిస్తా. మొగళ్ళు మాట్లాడితేనే తూట్ల తడి కట్టినట్టు, ఆడళ్ళు మాట్లాడితే సిమిటి గోడ పెట్టి చుట్టూ పలస్త్ర చేసినట్టు. ఆడళ్ళు ఎత్తనేమో అడుగు ముడుతుందట, మొగళ్ళు ఎత్తనేమో మొగలు కంటుతుందట. ఆడోళ్ళ ఆలోచనలు అడుగులు 60 ఆలోచనలు ఉంటాయట. అందుకొరకే నా భార్య ఏమంటదో నా బిడ్డ ఏమంటదో అడిగినాక ఖర్చు తోలకపోతానన్నాడు గొరమా ధర్మరెడ్డి. అరే రాజేంద్ర కుమారాజా రాజేంద్ర కుమారాజా గీత ధర్మారెడ్డి ధర్మరెడ్డి పోతాడు లోపల అడుగు మిట్టాడు బంగారీ కొడాలు కొడలు దాటుతున్నాడు కొడలు దాటుతున్నాడు అడుగు పడుకో మిట్టాడు పసారి పవి ఉన్నావే అగా ఏమైంది ఇలాగ పోసుకుంటా రాస్తున్నావు ఎప్పటికట్లా ఉంటుందా? ఇగో తెచ్చినా. ఏం తెచ్చినావు? సుట్టీర్కం. సుట్టీర్కమా? కొత్త ముచ్చట అంటే అంటే ఇగో చూస్తావా? ఏంటి చూసేది? చూస్తావా చూస్తావా అంటే నీ అనుమానం మీద మా అన్నవాడు ఎప్పటికీ అనుమానం నా మీద. మరి చూస్తావా చూస్తావా అంటే ఏంటిది చూసేది? ఇగో కొల్లపూరి పట్నం ఆట ఇటు చూడొకసారి. కొల్లపూరి పట్నం ఆట సోదరి మల్లారెడ్డి కచేరీ వెళ్తుందట. ఆయన కొరకు పిల్ల కావాలని భట్టు బ్రాహ్మణులు నా దగ్గరికి వచ్చిర్రు. తోలుకత్తా అని అనుకున్నా గాని మరి నీ గుణం పాడుగా నీ గుణం మంచిది కదా. ఏమైంది నా గుణానికి? నాకు తెలుసు, నీకేం తెలుసు కానీ నీ చక్కగా మాట్లాడుతున్నావు నువ్వు అనుకుంటావు కానీ అంకర నాకు అనిపించదు. అనిపించదా? మరి అందుకొరకే ఇక మరి మెచ్చుతో మెచ్చవు ఇటు దగ్గర తోలుకొచ్చిన ఎందుకని అక్కడనే ఆపిన. నువ్వు మెచ్చాలే. ఏంటి నేను మెచ్చేదండి? అయ్యో అల్లుణ్ణి. అల్లున్నా? ఇగో నువ్వు మెచ్చిన తర్వాత మన బిడ్డ మెచ్చాలి. 3 పడితేనే 30 రోజుల చుట్టిరికమంటారమ్మా. చూడు బంగారు పటం పొడవా. అంతేనా? అది నీకు కాదే మన బిడ్డకే. మన బిడ్డకు నేను కాదే అంటున్నా. గట్ల అన్నవా? అవునా? నాకు సరే. ఇగో నీకు సరే కాదు, నాకు ఫోటో మంచిగా ఉంది అంటున్నా. నాకు నచ్చిండు. మా తాత ఉండే నాకు లగ్గం కాలే. తాత తాత పిల్ల కొరకు తాత అని నేను అన్నా. నాకేమో ఇస్తారా ఇప్పుడు ఇంకా ముసలోడు నీ అవ నా కొరకని. నీ కొరకా? నేను కట్టినా నా కొరకని చూడబోతున్నావు. నాకెవడు ఇస్తారని అనుకుంటున్నా. బిడ్డ గురించే. బిడ్డ కొరకేనా? నువ్వు నచ్చితే బిడ్డ నచ్చినట్టే గాని బిడ్డ అయ్యో అయ్యో బిడ్డ సాయగల్లా బిడ్డ సేనగల్లా బిడ్డ గౌరంగా నిన్నయ్యా పెంచి పెద్ద చేసినాము. డాడీ ఉన్నావా? ఉన్నా. మమ్మీ ఏం చేస్తున్నావే? ఎందుకు వచ్చినావు నాని? ఎందుకు వచ్చినవే? నేనా? ఎందుకు వచ్చినావు అంటున్నావు? నీ దగ్గరకు వచ్చిందే.
నేను ఒక్కటి తెచ్చిన ఎన్నరాంది ఇలా పట్టవాటిలు వచ్చినాయి పట్టవాటిలా పైన పట్టుకుని వచ్చిన పట్టవాటి ఏం తీసుకొచ్చినావు ఇగో నేను ఒక్కడికి చూడే ఏంటిది ఇంక ఫోటో చూడు ఎందుకే ఫోటో నాకెందుకే గట్ల కాదే అయితే ఈ పిల్లగాని ఫోటో చూసినావు అనుకో నీకు నచ్చితే పిల్లగానికి నీకు ఇద్దరికి పెళ్లి చేస్తాం అనుకుంటున్నాం నాకు ఇప్పుడే పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు ఎన్ని రోజులు చేసుకుంటావు అనుకుంటున్నావు చేసుకోను నేను ఇప్పుడు అంటే ఓ నెలకా కాదు ఇప్పుడు డిగ్రీ అయిపోయింది పీజీ చేసినాక చేసుకుంటా నువ్వా అది అయిపోయినాక వేసుకుంటాను అనుకుంటున్నావు సరే అది అయిపోయినాక ఎన్ని రోజులు వేసుకుంటావు ఇక ఎప్పుడో బలం వచ్చినప్పుడు ఆకలికి వచ్చిన పొలగానే పిల్లగాడు మంచుకున్నాడే ఇగో కోగుల కొల్లపూరి పట్నం వెళ్ళ రోజు ఆదిరెడ్డి భార్య అమ్మవారి నీలమ్మగా అన్న కొడుకులు ఆరగూడు తోర ఉట్టిండు అవిషవంతుడు రారాజు మల్లయ్య పిల్లగాడు మంచిగా ఉన్నాడు ఏ బంగారం దక్కట్లా పెట్టి జోకి పెళ్లి చేసినట్టున్నాడే పిల్లగాడిని చూస్తేనే పొడిసే పొద్దుల మెలిగది ఇయ్యోల కంట కలవరేకులు కాంతిగల లింగ పొడి అట్టున్నాడు ఒకసారి ఫోటో చూడు అంతే పనులు ఎంత మంచిగా ఉన్నాయా ఎంత మంచిగా ఉన్నాడు అయితే పట్టుకొచ్చిన మరి ఎంత అనుకున్నావే ఇంత చక్కని వరడు అమ్మ ఇంత చక్కని వరడు అమ్మ ఇన్ని రోజులు ఎక్కడా ఇంత చక్కని వరడు అమ్మ నాకు నచ్చినట్టే నచ్చినట్టేనట అంటుంది ఏంటండి నీకు నచ్చితే నాకు నచ్చినట్టే అట్లంటే మరి చేసుకునే నువ్వా నేనా చేసుకునేది నేనే ఇవాళ నేను నాకు ఇష్టమైన నేను చేసుకున్నాను అనుకో నువ్వు రేపటికల్లా ఏమన్నా మాకు ఇద్దరు ఇడుపుగా ఇట్లా అయిందనుకో నేను చేసుకోమన్న పిల్లగా నువ్వు చేసుకున్నావు అని అంటావు నీ గుణం మంచిగా అదే నువ్వే ఇష్టపడి చేసినావు అనుకో ఏమన్నా చేతులు నేను ఎత్తి వినేవట్టచ్చు ఓ నీ మీద సగం నా మీద సగం బరువా బిడ్డ నాకు ఇష్టం అనిపిస్తుంది బిడ్డగా నువ్వు చేసుకో అంతేనా చేసుకో ఓకేనా సరే మాకు కూడా ఓకే అయింది తొందర పెట్టు మరి ఎన్ని రోజులకు పెట్టమంటే వారం అంటే మేము ఓ నెల 2 నెలలకు వాడకి పెట్టుకుంటాం అనుకుంటున్నాం ఎంత దూరం అంటే ఓ తొందర వస్తాడు చూడు 6 నెలలకా బాగా దూరం అయిపోయా 3 నెలలకా బాగా దూరం అయిపోయా నెలకా బాగా దూరం అయిపోయా 15 రోజులకా వారం రోజులలో కంప్లీట్ కావాలి 15 రోజులకే వారం రోజులకే బాగున్నట్టుందా బిడ్డ పద్మాల దేవి చూడు మెచ్చింది అయినా పర్వాలేదనుకోని బట్టు బ్రాహ్మణులు ఎక్కడ కచ్చేరి కడ కూకోని మర్చిపోలేదా ధర్మిరెడ్డి అంటేనే మనిషిని తోలిండు బట్టు బ్రాహ్మణుల ఇల్లు నింపించుకున్నాడు తల్లి మెచ్చింది తండ్రి మెచ్చిండు ఆ బిడ్డ మెచ్చింది లోకులు మెచ్చిర్రు పిల్లగాడు చూస్తే అందంగా ఉన్నాడు కులం పిల్ల కులానికి ఇచ్చుడు ఖాయమే ఖాయం అని కులం పిల్ల కులానికి ఇచ్చుడు ఖాయం అనుకున్నారా అయిపోయింది వచ్చిన బట్టు బ్రాహ్మణులకైనా గాని అయ్యా వరకట్నం ఏమన్నా కావాలా అని అడిగారు అయ్యా మీ వరకట్నం మాకెందుకయ్యా తిరిగి ఇచ్చిపోవడానికి మళ్ళా రెడీ ఉన్నాడు మాకు వరకట్నం అవసరం లేదా అన్నారు మరి ఇంకేందుగా ఖాయం ఖాయం కానీ అన్నారు లోపల అందరు వచ్చారు ఓకే పెరుగు బుడ్డి ₹1 పెడుతున్నారు వచ్చిన బ్రాహ్మణులకైనా కూరలు వంటలు ఎట్లా తయారు చేస్తున్నారు పట్టు బ్రాహ్మణులు అయినా గాని వచ్చినంత లోపలైనా గాని ఆ యొక్క కోలమ ధర్మరెడ్డి కింద ఉన్న అపరంగి దాసులకు ఇట్లా వంట శాఖలు తయారు చేస్తామని 66 గురులు అల్లవల వచ్చిన 76 దేవరందల పెరుగులైనా 66 కూరాలమ్మ ఢిల్లీ కావుసారి ఎల్లవల పచ్చడి పాలో ఢిల్లీ కావుసారి 76 కూరాల ఢిల్లీ కావుసారి దేవానందుల పెరుగు ఢిల్లీ కావుసారి అప్పుడప్పుడు ఏసీ ఢిల్లీ కావుసారి సప్పడి పాలో కొన్ని ఢిల్లీ కావుసారి సప్పడి పాలో కొన్ని ఢిల్లీ కావుసారి సారా పలుకోలో కొన్ని ఢిల్లీ కావుసారి
తయారు చేసేరా వంట శాఖలు తయారు చేసేరా 66 ఊరుల వల్ల పచ్చల 76 ఊరు చివరందులు పెరుగు అప్పుడప్పుడు వేసాడు సప్పడి అప్పాల సార పలుకులు తయారు చేసిరే వంట శాఖలు తయారు చేసి పట్టు బ్రాహ్మణులతో నడవైన కానీ వచ్చిన ఎంతమంది ఉన్నారో అంతమందికి అయినా అన్నదానాలు పెడుతున్నారే మరి అన్నదానాలు పెట్టిర్రు కడుపు నిండా భోజనం చేసిర్రు కడుపు నిండా భోజనం చేసిర్రు అయ్యా మరి మేమైనా గాని యొక్క రారాజు మల్లయ్య ఫోటో తీసుకొచ్చినాం గాని మరి మేము ఆడిదాకా వేయినాక నా ఫోటో చూసిరు గాని పిల్ల ఫోటో వేయనంగానే మరి పిల్ల ఫోటో పట్టుకున్నారే అమ్మా కూసున్న బట్టలు అన్నం తిన్నారు అన్నం తిన్నాక ఏదంతాలు ఎందుకయ్యా మా దగ్గర నుండి పంచంగాల కట్టాలన్నారు అప్పుడే పంచంగ కట్ట పాలనేతలు గడిగి పిర్రు వీళ్ళు వెళ్ళిపోతోని పరిచిండు పందిరి వెళ్ళిపోతోని బ్రాహ్మణులు ఏదంతాలు చదివిన బట్టు బ్రాహ్మణులకే పిల్ల దొరికిందంటే అదృష్టం కలిసి వచ్చింది కావచ్చు అనుకున్నారు అయినా ఇప్పిన కట్టలన్నీ విడివిడిగా భాగాలు చేసి భాగాలు చేస్తే గోరెమా ధర్మరెడ్డి మాసమ్మ పాడుగల పద్మాలదేవి ఊరోళ్ళందరూ కుప్పకూడదు అయ్యా లగ్గం ఎప్పుడు వచ్చిందయ్యా చూడరు ఇప్పుడే చెప్పురు చూద్దాం అనుకున్నారు అనుకునే వారికల్లా చూడు బట్టు బ్రాహ్మణులు ఏమంటున్నారు అయినా 7 వారాలు 7 వారాలు నిత్యేడు పూజలు నిత్య పెళ్లి కొడుకు మల్లన్న కార్తీక పుణ్యానికి కీర్తిక లగ్గాలు గడుగుడక లగ్గాలు గప్పుడే పెళ్లిరు గడుగుడక లగ్గాలు గప్పుడే పెళ్లిరు 7 వారాలల్ల మల్లన్నకు కృష్ణూష్ణాలకు గోగులగ్గం వచ్చిందంటే పొద్దటి లగ్గం అంటారు పొద్దటి లగ్గం వచ్చింది ఆదివారం నాడు శుక్రవారం నాడు సూర పెళ్లి కొడుకు శనివారం నాడు గంగా స్నానం ఆదివారం నాడు ఆనందపరుడు అంటారు మరి సోమవారం నాడు సంపుతోను లగ్గాలంటారే మంగళవారం రోజు మారి పెళ్లి కొడుకు అంటారు బుధవారం రోజు బుద్ధితోను నాగ వెళ్ళి జరుగుతూ ఉన్నారు 16 మందికి వెళ్ళే వరకు 5 రోజులు జరుగుతున్నారు అయినా పర్వాలేదని ఒప్పుకున్నారు తిన్నారు తాగిరు పెరిగి బుడ్డి ₹1 పెట్టిర్రు ఈ పిల్లగాని పూట ఇక్కడనే ఉంచిర్రు అగో పిల్ల పూట పట్టుకొని మరి కొల్లపూరి పట్నం వాళ్ళు పట్టు బ్రాహ్మణులైన గాని ఎట్లా పోతా ఉన్నారు మరి పట్టు బ్రాహ్మణులైన గాని కొల్లపూరి పట్నం నుంచి ఈ యొక్క కొల్లపూరి పట్నం మోదమని దేవగిరి పట్నం నుంచి అయినా యొక్క పద్మాలదేవి పూట పట్టుకోనైనా ఎట్లా పోతున్నారే ఓ రామ రామ పడిచ పొద్దు పడిచరా నాగులో నాగమలే దారిలో పొద్దు పడిచరా నాగులో నాగమలే దారిలో కాచ ఎన్నెలగాచే నాగులో నాగమలే దారిలో ఎన్నెలగాచే నాగులో నాగమలే దారిలో పట్నం కూడా రాజేరా వస్తున్నారు ఇక్కడికి రా దగ్గర ఉన్నది రాజులాలో అయ్యా భగవంతుల రారాజు మల్లయ్యా అయ్యో అయ్యరావు రాజవర్యా రాజవర్యో 10,000 వందనాలే రాజవర్యో నమస్కారం నమస్కారం చల్లంగా ఉన్నారా బిడ్డ
అయ్యా నీ దేవుని దేవుళ్ళకి ఇట్టున్నాం. పాత మొక్కలే కదా అయ్యా తెచ్చినాం. ఏంటిది అయ్యా అరే ఉన్నట్టున్నాడు తమ్మి అరే నువ్వు అన్నవేమో మన మేనగా చెప్పురా. అయ్యా చూపించు ఫోటో చూపించు అయ్యకు జల్ది. ఎగురుతాం చల్లగా ఉండే నాకేమి నాకున్న నీకేమన్నారా ఎన్ని రోజులు 15 రోజులు అవుతుంది. 6 నెలలు తిరిగితే చెప్పులు అరుగుతాయి అంటారు. అదృష్టంతో పిల్ల దొరుకుతుందట. 15 రోజులు అవుతుంది. మోజుతోని మోగడు దొరుకుతాడట. పని ఉంది అయ్యా. పని ఎవరికి లేకుండా మేము పోదా పని ఉన్నది మాకు. పోదావా శుక్రవారం దగ్గరికి వచ్చిందా బిడ్డ మాట్లాడచ్చు తెలుసు నాకు కానీ అయ్యగారు తింటారా తినరు కానీ అగో అయ్యా తోలు తీసేసి బూరు మన లోపల స్థితి తీసేసి తింటే ఏం కాదు అయ్యగారులకు. మీరు తినారా తోలు తీసేసి అట్లే గడుచుకుంటారు అయ్యా అయ్యో దేవగిరి పట్నం వేలే రాజు గోలమ నదిరెడ్డి ధర్మారెడ్డి భార్య గోలవారి మాసమ్మ అన్న బిడ్డ బయటకాల పద్మాల దేవి ఇదిగో ఫోటో తెచ్చిన చూడు. అగదోడు మల్లన్న ఫోటో చూస్తున్నాడమ్మో. ఫోటో చూస్తుంటే చూడు దగ్గర 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 పిల్ల మెరుస్తున్నది. ఉడితే బుధాల మెలిగేది పిల్ల చూడు పుడితే బుద్ధాల మెలిగేది కంతకన్నా రేకులు కాంతి అలలింగం ఓలే ఎడవకాలు మొత్తం ఉన్నది ఎడవకాలు ఎల్లమ్మ మెత్త కుడి కాలు మీద దుర్గల మేము పక్కల బచ్చ బయలాలు మెత్తనే నడుము దిగ మెడ కన్నట్టు మెడ దిగ నడుము కన్నట్టు అత్తమా పూజలేసి ఆడివిల్ల. అందుకే అదృష్టంతో వాళ్ళు అంటారు. బిడ్డ పిల్ల సరే ఏమన్నా వరకట్నం అడిగినా? వరకట్నం ఏం అడగలే. మేము చెప్పినాం మాకు అరకట్ట అవసరం లేదు. కావాలని మీకు ఎండి బంగారం మేము ఎదిరిస్తామని చెప్పినాం. బిడ్డ పడగొట్టుకున్నాం. అయ్యా మంత్రి ఉన్నావురా పిల్లలు పొట్టారన్న మీకు అప్పటికంటే ఎక్కువ దానం పెట్టి మళ్ళా తింటారు కూకుంటే బిడ్డ 3 గింటల బీపీటీ బియ్యం ముద్దవా ఆగు కడుపు నిండా పెట్టినప్పుడు తినాలి. నేను అనేది కదే 3 గింటల బియ్యం ముద్ద పప్పు చారు అంచుకు ఆవకాయ తొక్కు వంకాయ గుత్తి వంకాయ కూర ఈ గుణంతో తింటారు మీరు. బిడ్డ ఎంతనన్నా తినరు కానీ నాకు పిల్ల మాత్రం నచ్చారు. మరి నచ్చిండు మల్లన్న పిల్లలు నచ్చిండు ఓకే అనుకున్నారే. అరే రే లగ్గం దగ్గర నచ్చింది అనుకున్నారు. ఇక్కడి కథ మరి ఇక్కడి కథలు ఇక్కడ ఉండాలి. మరి అక్కడి కథలు మరి ఎక్కడ ఉండాలి. ఇది ఇలాంటి ఒక్క కథ ఎట్లున్నది కదా. ఇంకా తర్వాత మిగిలింది అనిపిస్తున్నా కదా. మిగిలింది మరి అస్సలు కథ రేపే ఉన్నది. అది కూడా చూడాలి. చూడరు మరి ఇలా సమయం అయిపోయింది. SSC డిజిటల్ సబ్స్క్రైబ్ చేసుకోరు యూట్యూబ్లో.